ఒకానొకప్పుడు ఇస్రాయేలు దేశంలో దావీదనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. ఈ చిన్న పిల్లవాడు యోషియా కుమారులలో లాస్ట్ వాడు, చివరివాడు అనమాట. ఈ చిన్నవాడు ఏం చేసేదంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్న యోషియాతో కలిసి రోజు గొర్రెలు కాయడానికి వెళ్ళేవాడు. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఈ దావీద్ అనే పిల్లవాడు కూడా గొర్రెలు కాయడం నేర్చుకున్నాడు. చూడండి, నాన్నతో పాటు చిన్న చిన్న పనులు చేసుకుంటుంటే ఎలా అలవాటు అయిపోతుందో అలాగే మనం కూడా మన అమ్మకి నాన్నకి చిన్న వయసు నుంచి సహాయం చేసేవారిలాగా ఉండాలి. తర్వాతకి ఒకానొక రోజు దావీదు గొర్రెలు కాయచుండగా వాళ్ళ నాన్నగారు సడన్గా దావీదుని రమ్మని పిలిచారంట. అలా పిలిచినప్పుడు ఏం చేశారంటే దావీదు ఆయన గొప్ప చెప్పిన గొర్రెల మంద ఉంటుంది కదండి, ఈ గొర్రెల మంద అంతటి కూడా తన పొరుగువాడు, తన పక్కన ఉన్న స్నేహితుడు గొప్ప చెప్పేసి మందని కాయమని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారంట. చూడండి, దావీదు చిన్న పిల్లోడే కానీ నాన్న చెప్పిన మాటని చక్కగా గొర్రెలు కాయడానికి వెళ్ళాడు. అదేవిధంగా నాన్న చెప్పిన మాట విని వెంటనే ఆ గొర్రెల్ని వదిలేయకుండా తన స్నేహితుడు గొప్ప చెప్పేసి నాన్న మాటకి లోబడి తిరిగి ఇంటికి వచ్చాడు. చూడండి, ఇక్కడ దావీదు ఎప్పటికప్పుడు వాళ్ళ నాన్నకి లోబడుతున్నాడు, వాళ్ళ నాన్న మాట వింటున్నారు. చూడండి, మనలో చాలామంది పిల్లలు ఎప్పుడు అమ్మ నాన్న మాట వినకుండా, మరి అన్నం తినకుండా, ఆడుకోకుండా, అమ్మ నాన్న చెప్పిన మాట వినకుండా మారం చేస్తూ ఉంటారు. చూడండి, దావీదు ఎంత చక్కగా నాన్న మాట విన్నాడు, ఎంత చక్కగా నాన్న మాటకి లోపడ్డాడు. పిల్లలు, మనమందరం కూడా మన అమ్మ నాన్న మాటలను శ్రద్ధగా వినాలి, వాళ్ళ మాటలకి మనం ఎప్పుడు లోబడాలి. అట్లా లోపడినప్పుడు మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. అలా దావీదు నాన్న మాట విని ఇంటికి వచ్చిన తర్వాత దావీదు వాళ్ళ నాన్న ఉన్నారు కదా, ఆయన పేరు యెషయా. ఈ యెషయా గారు దావీదుకి ఇంకొక చిన్న పని చెప్పారు. ఏం చెప్పారంటే, ఆయన దావీదు, మరి మీ అన్నలు ఆడ యుద్ధం చేస్తున్నారు, యుద్ధంలో బిజీగా ఉన్నారు కదా, వాళ్ళని ఒకసారి వెళ్ళి పలకరించి మంచి చెడ్డలు కనుక్కొని అలాగే వాళ్ళకి సిద్ధపరిచిన ఆహారం తీసుకెళ్ళి ఇవ్వమని చెప్తారు. అలా చెప్పగానే దావీదు ఏం చేస్తాడు, అతను సామాగ్రి అంటే ఆహారపు పదార్థాలు అన్నీ తీసుకొని యుద్ధంలో అన్నల దగ్గరికి వెళ్తాడనమాట. అలా వెళ్ళిన తర్వాత అక్కడ యుద్ధంలో శత్రువులు ఉంటారు కదండి, వాళ్ళు ఫిలిస్తీన్లు ఉన్నారు అక్కడ. అయితే ఆ యుద్ధం చేయడంలో మన వాళ్ళకి విరుద్ధంగా పోటీ చేసే వాళ్ళ దగ్గర ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు. ఆయన 6 అడుగుల అంత ఎత్తున్నాడు. అంత పెద్ద వ్యక్తి ఆయన యుద్ధంలో బాగా ఆరితేరినోడు. అన్ని యుద్ధ వస్త్రాలు కూడా ధరించుకొని ఉన్నాడు. మరి ఆయన మీద పోటీ చేయాలంటే మన ఇశ్రాయేలీల సైన్యంలో ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు. అయితే ఆ సమయంలో ఈ దావీదు ఉన్నాడు కదండి, ఈ దావీదు ఏం చేశారంటే అక్కడికి వెళ్తాడు. అన్నలతో మాట్లాడడానికి, చూడడానికి, వాళ్ళకి ఆహారం వేయడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కనుక్కుంటాడు, ఏం జరిగింది, ఎందుకు మన వాళ్ళందరూ భయపడుతున్నారని అడుగుతారు. చూడండి పిల్లలు, మనం కూడా దావీదులాగా కొత్త విషయాలు ఏమన్నా ఉంటే అడిగి తెలుసుకునే వారిలాగా ఉండాలి. దావీదు చూడండి, వెళ్ళాను, మా అన్నయ్యని చూశాను, ఆహారం ఇచ్చేసాను, వచ్చేసాను అన్నట్లు లేకుండా అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఎందుకు భయపడుతున్నారు అని అడగడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టినప్పుడు అక్కడున్న ఒకళ్ళు వేరే సైనికులు దావీదుతో అన్నారు, ఇలా ఫిలిస్తీన్లో ఒక పెద్ద ఆజానుబాహుడు ఉన్నాడు, 6 అడుగులు ఎత్తున్నాడు, చాలా పెద్దగా ఉన్నాడు, యుద్ధోపకరణాలు అంటే యుద్ధానికి సంబంధించిన అన్నీ కూడా ఆయుధాలు వేసుకొని ఉన్నాడు, ఆయన్ని జయించడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు అంటారు. అవతల పక్కన ఆ పెద్ద వ్యక్తి గొల్యాతు ఉన్నాడు కదా, అతనేమో, ఇజ్రాయిల్ వార్లారా రండి, నాతో యుద్ధం చేయడానికి రండి, మీలో ఒక్కరికైనా ధైర్యం లేదా అని చెప్పి సవాల్ విసురుతూ ఉన్నాడు. అంతలో దావీదు అక్కడ ఉన్న వారితో ఇలా అంటాడు, ఎందుకు మీరు భయపడుతున్నారు, మనతో పాటు దేవుడు ఉన్నాడు కదా, మనం ముందుకెళ్తే దేవుడు మనతో పాటు వచ్చి యుద్ధం చేస్తాడు కదా అని నమ్మి విశ్వసించి అక్కడ అందరికీ చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, నేనే గొల్యాతుతో యుద్ధం చేస్తాను అని చెప్పి అంటున్నాడు. చూడండి, దావీదు చాలా ధైర్యంగా ఉన్నారు అక్కడ. భయపడే పరిస్థితి ఉన్న దావీదు అక్కడ భయపడలేదు. చూడండి, మనం కూడా ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి పిల్లలు. అలా అన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, ఊరుకో, నువ్వు చిన్న పిల్లాడివి, నీకేమీ తెలియదు
నీకు యుద్ధ ఆయుధాలు ధరించుకోవడం రాదు, యుద్ధం చేయడం రాదని అంటారు. అలా అన్నప్పుడు దావీదు పదే పదే అంటాడు, దేవుడు మనతో ఉన్నాడు, నేను వెళ్ళి యుద్ధం చేస్తానంటే దావీదుని తీసుకెళ్ళి రాజు అయిన సౌలు దగ్గరికి తీసుకెళ్తాడు. సౌలు కూడా అలాగే అంటాడు, ఆశ్చర్యపోతాడు. రాజు సౌలు కూడా అదే అంటాడు, నాయన నువ్వు చిన్న పిల్లాడివి, యుద్ధం చేయలేవు, నీకు యుద్ధోపకరణాలు ధరించుకోవడం కూడా రాదు కదా నాయన అంటారు. అయితే దావీదు సడన్గా గుర్తు చేసుకుంటాడు ఒక 2 విషయాలు. దావీదు అడవిలో గొర్రెలు కాచేటప్పుడు ఒకసారి సింహం వస్తుంది, ఇంకొకసారి ఎలుగుబంటి వస్తుంది. ఇవి వచ్చినప్పుడు ఏం చేస్తారు, మిగతా వాళ్ళైతే పారిపోతారు, కానీ దావీదు అలా పారిపోకుండా ఎదురుగా నిలబడి ఆ సింహాన్ని, ఆ ఎలుగుబంటిని చీల్చేస్తాడు. ఎట్లా అంటే దేవుడి శక్తితో చీల్చేశాను. ఆ రోజు నన్ను కాపాడిన దేవుడే, నాతో యుద్ధం చేయించిన దేవుడే, ఇగో ఈ గొల్యాతుతో కూడా యుద్ధం చేయిస్తాడు, నాకు జయమిస్తాడని చెప్తాడు. చూడండి పిల్లలు, అలాంటి పరిస్థితుల్లో కూడా భయపడకుండా దేవుని మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి యుద్ధం చేసినప్పుడు దావీదు గెలుస్తాడు. అందులో అదే గుర్తు తెచ్చుకున్నాడు. చూడండి, ఇలాంటి భయపడే పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా మన జీవితాల్లో, మన అమ్మ నాన్నల జీవితాల్లో, మన బంధువుల జీవితాల్లో యేసయ్య గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉంటారు కదా, అవన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలి. అలా గుర్తు తెచ్చుకున్నప్పుడు మనలో యేసయ్య మీద విశ్వాసము, నమ్మకం పెరుగుతుంది. చూడండి, ఆ విశ్వాసము, ఆ నమ్మకమే మనకి జయాన్ని ఇస్తుంది అన్నమాట. ఆ భయాన్ని తీసేస్తుంది, మనకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది అట్లా గుర్తు చేసుకోవడం వల్ల. తర్వాత రాజు సౌలు ఉన్నారు కదా, ఆయన దావీదుకి యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు, శరీరం మీద ధరించుకునే యుద్ధోపకరణాలు ఇస్తారు. అవన్నీ దావీదుకి అలవాట్లేవు కదా. దావీదు ఏం చేస్తాడంటే, ఇవన్నీ నాకు అలవాట్లేవు, నాకు వద్దు అని చెప్పి ఒక వడిసెల తీసుకుంటాడు, ఒక 5 రాళ్ళు ఏరుకొని వెళ్తాడు. చూడండి, ఇంకా యుద్ధం ప్రారంభమవుతుంది ఇప్పుడు. అయితే యుద్ధం స్టార్ట్ అయినప్పుడు గొల్యాతు దావీదుని చూసి అంటాడు కదా, నేనేమన్నా కుక్కను కొట్టడానికి వచ్చావా అని. అతను చిన్న పిల్లాడిగా ఉండడం చూసి అతన్ని ఎగతాళి చేసి, ఈరోజు నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. అంతలో దావీదు దేవుణ్ణి గుర్తు తెచ్చుకొని, గొల్యాత, నీవు ఖడ్గంతో, బల్లెంతో, యుద్ధాయుధాలతో నా మీదకి వస్తున్నావు, కానీ నేను జీవము కలిగిన దేవుడైన యెహోవా పేరిట నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని చెప్పి తన చేతిలో ఉన్న వడిసెల తీసుకొని ఒక్క రాయి ఆ వడిసెలో పెట్టి గిరగిర గిరగిర తిప్పి ఇసిరేయగానే ఆ రాయి ఏమవుతుందంటే పోయి గొల్యాతు యొక్క నుదుటిన తగులుతుందన్నమాట. వెంటనే అది నుదుటిన తగలగానే గొల్యాతు పడిపోతాడు. పడిపోయిన తర్వాత దావీదు వెళ్ళి ఆ గొల్యాతు ఖడ్గంతోనే గొల్యాతుని శిరశ్చేతనం చేస్తాడు. వెంటనే దావీదుకి జయం వచ్చేస్తుంది. చూడండి, దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణి విశ్వసించాడు, ధైర్యంగా వెళ్ళాడు, గెలిచేసి వచ్చాడు. సో పిల్లలు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం మన అమ్మ నాన్నలకి లోబడి ఉండాలి, అమ్మ నాన్న చెప్పిన మాటలు వినాలి, ఆ పనులు చేయాలి. తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచాలి. అప్పుడు ప్రతి పరిస్థితిలో మనకి జయం వస్తుంది. దేవుణ్ణి నమ్మి విశ్వసించడం ద్వారా మాత్రమే చూడండి, దావీదు అంత పెద్ద వ్యక్తిని చంపేశాడు, అంత గొప్ప విజయం పొందుకున్నాడు. చూడండి, ఇజ్రాయేల్ యొక్క రాజు సైన్యము చేయలేని పని ఒక చిన్న బాలుడైన దావీదు దేవుణ్ణి నమ్మి విశ్వసించడం ద్వారా జయించి, వాళ్ళు చేయలేని పని ఈ చిన్న బాలుడైన దావీదు చేశాడు. కేవలం దేవుని బలంతో గెలిచాడు. దేవుని బలం, ప్రార్థన జీవితం, దేవుని మీద ఉన్న నమ్మకం, విశ్వాసమే దావీదుని గెలిపించాయి. మనం కూడా దేవుణ్ణి నమ్మి విశ్వసించి రోజు ప్రార్థన చేసి రోజు బైబిల్లో కొన్ని వాక్యాలు మనం చదివేవారిలాగా ఉండాలి. అప్పుడు మనలో దేవుడి మీద నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. మనం కూడా ఆ దేవుడి యొక్క బలంతో ప్రతి పరిస్థితిని కూడా జయిస్తాము.